ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోకంలో ప్రవేశించును. చాలామంది ఈరోజు మందిరానికి వచ్చి ఏమడుగుతారు దేవుణ్ణి? ప్రభువా నాకు ఉద్యోగం రావాలి, ప్రభువా నేను ఆశీర్వదించబడాలి, ప్రభువా ఇల్లు కట్టుకోవాలి, ప్రభువా మా అమ్మాయికి వివాహం అవ్వాలి, ప్రభువా మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, ప్రభువా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మా చుట్టూ మీకు ఆపుదలు ఉండాలి, ప్రభువా మా పిల్లల్ని మమ్మల్ని నిత్యము కాపాడుతూ ఉండాలి, మీ దేవదూతలు మా చుట్టూ ఉండాలని మనం చాలామంది ప్రార్థన చేస్తూనే ఉంటాం. మనం ఎప్పుడు చేసిన ప్రార్థన మనం ఇదే చేస్తాం. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వండి అని మత్తయి సువార్త 7:7లో ఉంది. ఆ విషయాన్ని మనం బేస్ చేసుకుని అడగమన్నాడు దేవుడు అని ప్రతి విషయాన్ని అడుగుతూ ఉంటాం. మంచిదే, అడుగుడి మీకు ఇవ్వండి అంటే అడగాలి. కానీ ఏ విషయం అడగాలి, ఏ విషయం అడగకూడదో చాలామందికి తెలియదు. ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలంటే, ప్రభువా నాలో నీకు ఆయాసకరమైన మార్గం ఏమీ ఉండకూడదు, నాలో ఎటువంటి కలంకం ఉండకూడదు, నాలో ఎటువంటి ముడత మచ్చ డాగు ఏమీ ఉండకూడదు ప్రభువా. నా హృదయాన్ని శుద్ధి చేయి, నా అంతరంగాన్ని శుద్ధి చేయి, నీ రక్తంలో నా పాపాల కడుగు, నా పాపాలకి క్షమాపణ దయచేయని చాలామంది అడగరు. ఎందుకంటే వారు పాపంలోనే బ్రతుకుతారు. నాకు అది కావాలా, నాకు ఇది కావాలి ప్రభువా, నాకు అది చేయి ప్రభువా, నాకు ఇది చేయి ప్రభువా అంటారు. పాపంలోనే బ్రతుకుతూ ఉంటారో దేవుణ్ణి ఇవన్నీ అడుగుతారు. కానీ పరిశుద్ధాత్మలు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వండి అంటే దేవుణ్ణి ఏమడగాలి తెలుసా? లూకాసు వార్త 11:13లో దేవుడు తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ శక్తిని ఎంతో నిశ్చయముగా ఇచ్చి ఉన్నాడు అని ఉంటుంది. దేవుడు తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడంట. ఎప్పుడైనా మందిరానికి వెళ్ళి నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచే ప్రభా, నీ ఆత్మ ప్రభావం నాకు దయచే, నీ ఆత్మ చేత నన్ను నడిపించు అని ఎప్పుడైనా అడిగావా? రోమాపత్రిక 8:14లో ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. నువ్వు దేవుని సొత్తైన ప్రజగా ఉండాలంటే నువ్వు దేవుని రక్తంలో, యేసు రక్తంలో కడగబడాలి. నీ పాపాలకి క్షమాపణ పొందుకోవాలి. అడుగుతూ మనిషి ఈ లోక సంబంధమైన విషయాలన్నీ అడుగుతూ ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో వీటిని గురించి చింతపడొద్దు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి యేసుక్రీస్తు వారు చెప్తే, ఏం తినాలో దాని గురించే, ఏం ధరించుకోవాలో దాని గురించే, ఏమి తాగాలో దాని గురించే, రేపు వద్దు మన జీవితం ఏంటి, రేపు వద్దున ఎలాగెళ్తుంది, రేపటిని గురించి చింతించొద్దని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అసలు దేవుణ్ణి నువ్వు ఏం అడగాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి ప్రభా, నేను మరణము వరకు నమ్మకంగా జీవించాలని దేవుణ్ణి అడగాలి. ప్రకటన 2:10లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మరణము వరకు నమ్మకంగా జీవించు, నేను నీకు జీవకిరీటం ఇస్తానన్నాడు. జీవకిరీటం కావాలంటే పరలోకం కావాలని దేవుణ్ణి అడగాలి. మరణము వరకు నన్ను నమ్మకంగా ఉంచు, మధ్యలో నేను దారి తప్పిపోకుండా, మధ్యలో పాపంలో పడిపోకుండా నీ చిత్తానుసారంగా నడిపించు అని దేవుణ్ణి అడగాలి. మరి దేవుని మనం ఏమడుగుతున్నాం ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుని మనం ఏమడుగుతున్నాం? మత్తయి సువార్త 15:9లో యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడు. అంటే లోక సంబంధమైన విషయాలన్నీ అడిగి తగ్గి మందిరానికి వెళుతున్నావా? లోక సంబంధమైన విషయాల కొరకే ప్రార్థన చేస్తున్నావా? నీ అవసరతల కొరకే ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ అంటుంది, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనము మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటాడు 1 కొరింథీ పత్రికలో. అంటే ఏ జీవిత కాలం మట్టుకే కాదు, ఈ జీవితకాలం మట్టుకే వాటి గురించి మనం అడుగుతాం కాదు. అలాగ అడిగితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యం అంట. మరి ఇంకో జీవితం ఉంది. మనం చనిపోయిన తర్వాత ఒక అద్భుతమైన, ఒక శాశ్వతమైన
జీవితం ఒకటి ఉంది. ఆ జీవితం కొరకు అడగాలని, అందుకనే ఆ జీవితాన్ని పొందుకోవాలంటే మరణం వరకు నమ్మకంగా జీవించాలని, మరణం వరకు నమ్మకంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలని, దేవుని ఆత్మచేత నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పెదవులతో మనం దేవుని గణపరచడం కాదు, కానీ మన హృదయాన్ని ఎక్కడో పెట్టుకుని, మన హృదయం ఎక్కడో లోకం తట్టు తిప్పుకొని దేవుని యొద్దకు వచ్చి అవన్నీ అడిగితే అవి దేవుడు మనకు అవన్నీ చేస్తాడా చేయడా తర్వాత విషయం. అన్నిటికంటే ముందు పరిశుద్ధాత్మ శక్తిని అడగాలి. నా హృదయంలోకి రండని నీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించాలి. ఆయన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆయన వాక్యాన్ని నీ గుండెలో నింపుకోవాలి. ఆ వాక్యానుసారంగా బ్రతకాలి. ఆ వాక్యానుసారంగా జీవించాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అలా జీవించిన వాళ్ళకే పరలోకం, కానీ ప్రభువా ప్రభువా అన్నానంటే పరలోకం ఉండదని దేవుడు అంటున్నాడు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. అంటే తండ్రి చిత్తం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం. తండ్రి చిత్తం ఏంటంటే నువ్వు పరిశుద్ధమైన చూపులు కలిగి జీవించడం. తండ్రి చిత్తం ఏంటంటే యథార్థమైన హృదయం కలిగి జీవించడం. తండ్రి చిత్తం ఏంటంటే శత్రువుని క్షమించడం, హింసించే వారి కొరకు ప్రార్థించడం, ద్వేషించే వారిని దీవించటం. అలా జీవించమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుని చిత్తము కూడా అదే. దేవుని చిత్తాన్ని చేసి చూడు, నీ జీవితంలో ఎక్కడ ఎప్పుడూ పొందుకోలేని ఆనందాన్ని పొందుకుంటావు. అందుకనే కీర్తన గ్రంథం 48లో భక్తుడు అంటున్నాడు, దావీదు గారు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నీ జీవితంలో సంతోషం. నీ జీవితంలో సంతోషం లేదంటే, ఆనందం లేదంటే, నెమ్మది లేదంటే, ఆరోగ్యం కూడా లేదంటే దానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని చిత్తాన్నే చేయట్లేదు. నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుచుకోవట్లేదు. కాబట్టి నువ్వు దేవుని చిత్తాన్ని చేసినప్పుడు, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆయన వాక్యాన్ని నీ గుండెలో నింపుకున్నప్పుడు, ఆయన ఆత్మ ప్రభావంతో నడుస్తున్నప్పుడు, ఆయన అభిషేకంతో నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు. అంతేకాదు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.